రేపు సండేకి ఎక్కడికైనా వెళ్తారా మాస్టర్ మీరు? చూడాలి మేడం. ఏంటి అక్కడ? ఎవరో పోయినట్టున్నారండి ఏడుపులు విని. బాబు అక్కడ ఏమైంది? ఏదో ఏడుపులు అనిపిస్తున్నాయి. ఆ సూర్యగడు కొడుకండి, 30 సంవత్సరాలు కూడా ఉండవు, మంది ఎక్కువైపోయి చచ్చిపోయాడు. 30 ఏళ్ళకి తాగుడు వాళ్ళు చచ్చిపోయాడా? అలా ఎలా తాగేస్తున్నారయ్యా బాబు? ఇటు దీనికి ఆశ్చర్యపోతున్నారు మాస్టర్. మా ఊర్లో అందరూ ఇలాగే పోతున్నారండి. కానీ ఒకటే బాధ అండి, దీన్ని అరికెట్టే మార్గమే లేదంటారా? మనం ఏం చేయలేమయ్యా, ఏదైనా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. మనం ప్రయత్నం చేస్తే కొంతవరకు అదుపు చేయొచ్చు మేషారు. ఎలా? గవర్నమెంట్ చేసే ప్రతి పనిలో ఆధార్ ముడిపడి ఉంది కదా, అదే విధంగా గవర్నమెంట్ తాగుడు అలవాటు ఉండే ప్రతి ఒక్కరికి ఆధార్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తోటి ఒక డిజిటల్ స్మార్ట్ లిక్కర్ కార్డ్ ని ఇష్యూ చేయాల్సి ఉంది. తద్వారా తాగాలి అనుకునే వాళ్ళు ఆ కార్డు తోటి గవర్నమెంట్ నిర్ణయించిన మోతాదును మాత్రమే తాగి డిజిటల్ గానే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన విచ్చలవిడిగా మద్యం కొనుక్కుని తాగడానికి వీలు లేకుండా నియంత్రించినట్టు అవుతుంది. అంటే తాగుడు అలవాటు ఉన్నవాడు తాగాలంటే కార్డు ఉండాలంటారు. ఎస్, అంతేకాదు గవర్నమెంట్ ఆ కార్డుని సంవత్సరంలో ఒకసారి రెన్యువల్ చేయించుకునే విధంగా రూపొందించగలగాలి. ఐడియా బాగుంది మేడం, కానీ ఇవన్నీ అయ్యే పనులు అంటారా? ఇంపాసిబుల్ అయితే ఏం కాదు, సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే ఫలితం ఉండొచ్చు. ఎస్, మద్యపాన ప్రజా ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, సామాజిక సమస్య కూడా. సమస్య పరిష్కారాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళడానికి నేను రేపే లెటర్ రాస్తాను. ఇది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ.